నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. పెద్ద దస్తగిరి హత్య వెనుక ఇటు పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఇటు వైసీపీకి, ఇటు కూటమి ప్రభుత్వానికి. మరి ఈ హత్య వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. మరి ఆ హత్య వెనుక ఇంక ఎవరున్నా సరే వదిలిపెట్టేదే లేదని చెప్పి కూటమి ప్రభుత్వం గట్టిగా నిర్ణయం అయితే తీసుకుంది. మరి దీని వెనుక ఇంకా ఎవరెవరున్నారు? ఇలాంటి అంశాలను చర్చించమని స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, పెద్ద దస్తగిరి హత్య కేసు వెనుక జగన్మోహన్ రెడ్డి సన్నిధిలోనే జరిగిందానని కూటమి ప్రభుత్వం ఒక పక్క చెప్తుంది. మరో పక్కేమో ఇటు వైసీపీ నేతలేమో కూటమి ప్రభుత్వం మీద వేస్తున్నారు. అసలు మొత్తానికి ఈ జరిగిన హత్య జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలోనే ఉన్నారని వస్తుంది క్వశ్చన్ మార్క్. మరి దీని వెనుక కారణాలు ఏంటి? ఏం జరుగుతుంది సార్ అసలు? ఇప్పుడు చంపారు, పరామర్శించారు. ఎవరు పరామర్శించారు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పరామర్శించలా. జగన్మోహన్ రెడ్డి మేనమామ లేకపోతే ఆ నిత్యానందరెడ్డి వీళ్ళందరూ వెళ్ళి వైసీపీ వాళ్ళు ఆ డెడ్ బాడీ. ఆ నిత్యానందరెడ్డి అయితే మరీ ఓవర్ యాక్షన్. ఏది అబ్బో ఇక్కడ చంపారు, ఇక్కడ పొడిచారు, అక్కడ పొడిచారు అన్నీ చూపిస్తున్నాడు. అండ్ అందరి కళ్ళకి ఏం కనపడింది? ఆ రోజు వివేక హత్య కేసు, 7 గొడ్డలి దెబ్బలు, ఏ విధంగా వాళ్ళు నటించారు. చంపిన వాళ్లే పరామర్శకి రావడం, వాళ్లే దగ్గరుండి ఆధారాలు ధ్వంసం చేయటం, దీన్ని పోల్చి వివేక హత్య కేసు, పెద్ద దస్తగిరి హత్య కేసు, వాళ్ళ కార్యకర్తే పెద్ద దస్తగిరి. అంటే చంపేది వాళ్లే, పరామర్శించేది వాళ్లే అని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిన్న మాట్లాడారు. కిల్లర్ పార్టీ అన్నారు దీన్ని. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ గతంలో ఏంటంటే కరప్ట్ పార్టీ అనేవాళ్ళు, అంటే అవినీతి కుంభకోణాలు ఎక్కువ చేస్తుంటే. క్రిమినల్స్ పార్టీ అన్నారు దీన్ని నిన్నటిదాకా. వైఎస్ఆర్సీపీసీ అంటే క్రిమినల్స్ అన్నట్టుగా. ఇప్పుడు అసలు మరి కిల్లర్ పార్టీ అన్న చెడ్డ పేరు కాదు, ఉన్న పేరే తెచ్చుకున్నారంటే. అంటే ఇప్పుడు ఇది ల్యాండ్ మాఫియా అమ్మా. ఈ మర్డరు ల్యాండ్ మాఫియా ద్వారా జరిగిన మర్డరు. ఇది గంజాయి అని ముసుగేశారు. గంజాయి మాఫియా వాళ్ళు గంజాయి మత్తులో చంపారు అన్నట్టుగా. ఇప్పుడు ఇక్కడ 12 కోట్ల విలువైన భూమి, ప్రభుత్వ భూమి. ఎక్కడ? మామిళ్ళపల్లి కిరణ్ ఎడ్యుకేషన్ సొసైటీ. ఎవరిదది? నిత్యానందరెడ్డి. ఒక స్కూలు, ఆ స్కూల్ పక్కనే 5 ఎకరాల ప్రభుత్వ భూమి, దాన్ని వీళ్ళ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోవటం. ఇప్పుడు ఈ హత్య కేసులో నిత్యానందరెడ్డి కోసం లుక్అవుట్, పారిపోయాడు. గమ్మత్తేంటో తెలుసా? నిత్యానందరెడ్డి భార్య రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళిందంట, బండి దీప్తి. చనిపోయిన దస్తగిరి గురించి ఆలోచించటం కానీ, పారిపోయిన భర్త గురించి ఆలోచించటం కానీ ఏమి లేదు. ఆమె రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి, నిన్న మేము డబ్బులు కట్టాం, ఇవాళ రిజిస్టర్ చేస్తామన్నారు, చేస్తారా చేయరా అని నిన్న అసలు అక్కడ రిజిస్టర్ ఆఫీసులో ఆమె వీరంగం. వాళ్ళు ఎవరైతే నిన్న స్టాంపులు ఇచ్చారో, ఎవరైతే ఆ రిజిస్ట్రేషను అది రాశారో వాళ్ళు పరారయ్యారు. అంటే 5 ఎకరాల ప్రభుత్వ భూమి, 12 కోట్ల విలువైన భూమి కొట్టేసే యత్నం. అంటే ఇది ల్యాండ్ మాఫియానా కాదా? నేను అంటుంది అదే. ఏది? అతను డిప్యూటీ మేయరు కడప, ఇప్పుడు ఈ చనిపోయిన ఆయన పెద్ద దస్తగిరి, వీళ్ళింట్లో 100 కోట్ల విలువైన భూముల పత్రాలు దొరికాయి. దగ్గర 155 డాక్యుమెంట్లు అంట. అంటే ఇప్పుడు ఎలా పెద్ద దస్తగిరి ఆ ల్యాండ్ మాఫియా, అక్కడ ఒక చోట డాన్గా, మరి మేయర్ సురేష్ రెడ్డి, లేదా డిప్యూటీ మేయర్ ఈ నిత్యానందరెడ్డి, అంతకుముందు మాజీ మేయర్ జగన్ మేనమామ రవీంద్రనాథరెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా వచ్చాడు పరామర్శకి, ఈ కుటుంబాన్ని పరామర్శించింది. అంటే వీళ్ళే చంపారు, వీళ్ళే పరామర్శకు వచ్చినారు అని అంటే చెప్తున్నాను అన్నమాట. అంటే ఇప్పుడు అతనికి కూడా ఈయన ఇల్లు కట్టించి ఇచ్చాడంట. ఇప్పుడు ఎవరు? మాజీ ఎమ్మెల్యే జగన్ మేనమామ రవీంద్రనాథరెడ్డి ఇల్లు కూడా పెద్ద దస్తగిరే కట్టించాడంట. అంటే ఆ ప్యాలెస్ ఏ విధంగా వీళ్ళు భూములు పేదలవి, రైతులవి కబ్జాలు చేసి, ప్రభుత్వ భూములు ఆక్రమించి, వాటికి తప్పుడు రిజిస్ట్రేషన్లు సృష్టించి, అంటగట్టి సొమ్ము చేసుకుని మాఫియా అంటుంది అదే. ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా. ఇవాళ ఈ డాక్యుమెంట్స్ బయటకు రాకుండా, వాళ్ళ యొక్క లావాదేవీలన్నీ జనం దృష్టికి వెళ్లకుండా చంపేశారా? అడ్డు తొలగించుకున్నారా? పెద్ద దస్తగిరిని హత్య చేయడం ద్వారా ల్యాండ్ మాఫియా, దానిపైన ఇవాళ విచారణ చేయాలి. ఈ దిశగా పోలీసు ఇవాళ మరి నిత్యానందరెడ్డి దొరికితే కానీ ఇవన్నీ బయటికి రావు. ఇప్పుడు అతని కోసం వేట నడుస్తోంది. అతను లుకౌట్ జారీ చేశారు. పరారీలో అతను ఉన్న పరిస్థితుల్లో ఆమె ఏమంటది? బండి దీప్తి మొన్న కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టి, నేను అడ్వకేటు, నేను మిలిటరీ నుంచి వచ్చిన కుటుంబం మాది అని ఆమె కూడా మాట్లాడుతూ
ఇంక మామూలుగా ఆమె ఏది చట్టం గురించి వాటి గురించి మాట్లాడుతూ ఇక్కడ ఒకటి మీరెంత తెలివిగలాళ్ళైనా ఎక్కడో ఓ చోట క్రిమినల్ అనేవాడు తప్పు చేయకుండా ఉండడు, దొరికిపోతారు. ఆ చేసిన తప్పే వీళ్ళని పట్టిస్తుందన్నమాట. ఇప్పటికి ఏదో మేము పత్తిత్తులు అన్నట్టుగా మాట్లాడితే ఎన్ని ప్రభుత్వ భూములు సురేష్ రెడ్డి ఆక్రమించాడు మేయర్, లేకపోతే నిత్యానంద రెడ్డి ఆక్రమించాడు డిప్యూటీ మేయర్, అసలు మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి అతను ఉండే ఇల్లు కూడా ప్రభుత్వ భూమి అని, లేకపోతే ఆయన కట్టిన థియేటర్లు జంట థియేటర్లు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టారని బుగ్గవంక అప్పట్లో సంగతి నేను చెప్తోంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బుగ్గవంక సుందరీకరణ పేరుతో 100 కోట్లు వాళ్లే వర్కులు చేసుకోవటం, వాళ్లే బిల్లులు చేసుకోవటం, పని చేయకుండానే బిల్లులు చేసుకోవటం, కరెక్ట్గా బుగ్గవంక ఆక్రమించి థియేటర్లు కట్టడం, ఆ రోడ్డు విస్తరణ 45 మీటర్లు రోడ్డు విస్తరించాలి, థియేటర్ల దగ్గరికి వస్తే మరి థియేటర్లు కూలగొట్టాలి, రోడ్డు కాస్త సన్నగా సగం అయిపోద్ది. ఎన్ని మీటర్లు? 25 మీటర్లు ఎక్కడ, మళ్ళీ థియేటర్లు పోకూడదు కదా. అంటే వీళ్ళేంటి అసలు అటు అటవీ భూములు కబ్జా చేశారు, ప్రభుత్వ భూములు కబ్జా చేశారు, దేవాదాయ భూములు కబ్జా చేశారు, పోరంబోకు, కొండపోరంబోకు, రెవెన్యూ పోరంబోకు, ఏది వదల్లా, చెరువులు, కుంటలు. ఇప్పుడు అక్కడ ల్యాండ్ మాఫియా చిత్తూరు జిల్లా, అవును, ఏది ఆయన ఎవరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డాన్, ల్యాండ్ మాఫియా డాన్గా ఆయన 4 నియోజకవర్గాల్లో పుంగనూరు, తంబళ్ళపల్లి, మదనపల్లి, పీలేరు 15 మండలాల్లో 20,000 ఎకరాలు కబ్జా అంట. అసలు ఒక ఊరు మింగేశారంట. అంటే ఊర్లో ఉన్న 1000 ఎకరాలు వాళ్ళ పేరు మీద రాసి చేసుకున్నారు. వాళ్ళ బంధువులు, వాళ్ళ యొక్క బినామీల పేరు మీద, స్నేహితుల పేరు మీద, ఏదో రాగాలపల్లి అని జమీందారీ భూములు ఏవో ఉంటే అదంతా రికార్డులు ఎక్కడ మళ్ళీ ఈ ప్రభుత్వం బయట పెట్టుద్దో, భూములు వెనక తీసుకుంటుందో అని తగలబెట్టారు. మదనపల్లి ఫైల్స్, ఆర్డీఓ సస్పెండ్ అయ్యాడు, 2 ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు. అక్కడ ఉన్న జూనియర్ అసిస్టెంట్ గౌతమ్ సస్పెండ్ అయ్యాడు, మురళి సస్పెండ్ అయ్యాడు, సిసోడియా ఆయన వచ్చి కూర్చున్నాడు అక్కడ. సిసోడియా అక్కడికి వచ్చి కూర్చుంటే 2 రోజులు ఉన్నాడు, 3,000 అప్లికేషన్లు వచ్చినాయి. భూ కబ్జాలు చేశారంటూ ఎంతమంది, 3,000 మంది బాధితులు ఆయనకి 2 రోజుల్లో వినతి పత్రాలు ఇచ్చారంటే ఎన్ని భూములు కబ్జా చేశారనే దానికి ఉదాహరణ ల్యాండ్ మాఫియా. జగన్మోహన్ రెడ్డి హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి, ఇప్పుడు ఇదే కడప, ఇప్పుడు ఇదే సీకే దిన్నె మండలమే ఇది కూడా. ఇప్పుడు ఈ పెద్ద దస్తగిరి, లేకపోతే నిత్యానంద రెడ్డి, లేకపోతే ఈ బ్యాచ్ ఇప్పుడు ఈ మర్డర్ జరిగిన ఆ సీకే దిన్నె మండలంలో సజ్జల ఎస్టేట్ కడప జిల్లాలో అటవీ భూముల కబ్జా 105 ఎకరాలు ఏమో కబ్జా చేశాడన్నారు, ఒక 62 ఎకరాలు నిగ్గు తేల్చారన్నారు. సర్వే చేయడానికి వస్తే వాళ్ళని రానీలా. అక్కడ కూడా అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ మఠం భూములు, బుగ్గమఠం భూములు, హతీరాంజీ మఠం భూములు కబ్జాలు. నాకు తెలియకుండా మా తమ్ముడు కొన్నాడన్నాడు పెద్దిరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి అంట, అన్నకి చెప్పకుండా 14 ఎకరాలు కొన్నాడంట. 4 ఎకరాలు ఆయనే కబ్జా చేశాడు బుగ్గమఠం భూములు. దాంట్లో ఇల్లు కట్టుకున్నాడు, గుడి కట్టాడు, గోశాల అంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అంటాడు, దాని పక్కన ఒక 4 ఎకరాలు ఆక్రమించారు. అంటే మఠం భూములు, బుగ్గమఠం భూములు 125 ఎకరాలు ఉండాలి, చివరికి 14 ఎకరాలు ఉన్నాయి. హతీరాంజీ మఠం తిరుపతిలో, అటు ఆంధ్రప్రదేశ్లో ఒక 1,600 ఎకరాలంట, మహారాష్ట్రలో ఒక 200 ఎకరాలంట, తమిళనాడులో ఒక 128 ఎకరాలంట. అసలు ఆ మఠం భూములు, హతీరాంజీ మఠం భూముల యొక్క ఆస్తి 10,000 కోట్ల పైన, మొత్తం అన్నీ కబ్జాలే. 200 షాపులు ఉంటాయి. ఎక్కడ 10,000 కోట్ల ఆస్తి, వచ్చే వార్షిక ఆదాయం ఎంతో తెలుసా? 5 కోట్లంట. ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంతో తెలుసా? 15 కోట్లంట. అంటే ఎన్ని వేల కోట్ల ఆస్తులు వీళ్ళు కబ్జా చేశారు అంటే చెప్తున్నాను అన్నమాట. అంటే ల్యాండ్ మాఫియా జగన్ సీఎంగా ఎంత పేటరేగిపోయింది, ఏ విధంగా కబ్జాలు చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వినతి పత్రాల్లో 10 లక్షల వినతి పత్రాలు వచ్చాయి, 80% అదే. 8 లక్షల వినతి పత్రాలు భూముల గురించే, కబ్జాల గురించే. మీరు లిక్కర్ మాఫియా భరతం పట్టారు చంద్రబాబు, ఏది ఒక 52 మంది నిందితులుగా గుర్తించారు, ఓ 18 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు నిన్న కూడా విజయసాయి రెడ్డి ఇంటి మీద కూడా ఈడీ తనిఖీలు, సోదాలు దగ్గర 12 చోట్ల, అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి. విజయసాయి
ప్రసాద్ రెడ్డి నాకు ఎటువంటి సంబంధం లేదంటున్నారు సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి. అటన్నిటి మీద సోదాలు చేశారు. లిక్కర్ మాఫియా భరతం పట్టారు. మరి ల్యాండ్ మాఫియా సంగతి ఏంటి? ఇప్పుడు దాని మీద సిట్ వేశారు. ఆ సిట్ ఒక కొలిక్కి తెచ్చింది, అంతు తేల్చింది, భరతం పట్టింది. మరి దీని మీద సిట్ ఎప్పుడు వేస్తారు? నేను అడుగుతోంది అది ఈ ప్రభుత్వాన్ని. జగన్ 5 ఏళ్లలో జరిగిన ల్యాండ్ మాఫియా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయాలి. వాళ్ళ బాధితులకు అండగా ఉండాలి. కబ్జాకు గురైన భూములన్నీ మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. ఆ బాధితుల భూములు బాధితులకు ఇవ్వాలి. దోషుల్ని కఠినంగా శిక్షించాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే.